సిరియాలో 2011లో మొదలైనటువంటి అంతర్యుద్ధంలో దాదాపు ఇప్పటి వరకు ఈ 14 సంవత్సరాల కాలంలో 10,00,000 మందైతే సామాన్య ప్రజలు, అలాగే తిరుగుబాటుదారులు, ఇటు సైన్యం కావచ్చు చనిపోవడం జరిగింది. అందులో దాదాపు సామాన్య ప్రజలు, పేదరికంలో మగ్గుతున్న వాళ్ళే ఒక 5,00,000 మందైతే చనిపోయారు. మిగతా 5,00,000 మంది సైన్యంలో కావచ్చు, తిరుగుబాటుదారులు కావచ్చు, మిగతా మధ్యతరగతి కంటే పెద్దవాళ్ళు కావచ్చు చనిపోయారు. మొత్తానికి 10,00,000 మందినైతే సిరియా కోల్పోయింది. చివరికి ఇప్పుడు తిరుగుబాటుదారులైతే మొత్తం సిరియానైతే ఆక్రమించుకున్నారు. ఇప్పుడు అక్కడ ఇంతవరకు ప్రధానిగా ఉన్నటువంటి, అధ్యక్షుడిగా ఉన్నటువంటి బషర్ అల్ అసద్ అయితే బయటికి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం అయితే ఆయన రష్యా మాస్కోలో తలదాచుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో తుర్కియా కొన్ని సూచనలు చేసింది రష్యాకి, అలాగే ఇరాన్‌కి. ఎందుకంటే బషర్ అల్ అసద్‌కి ఇరాన్ అలాగే రష్యా ఇంతవరకు సపోర్ట్ చేశాయి. సైనిక పరంగా సపోర్ట్ చేశాయి, ఆర్థికంగా సపోర్ట్ చేశాయి. కానీ సిరియాని మాత్రం కాపాడలేకపోయి తిరుగుబాటుదారుల చేతుల్లోకి అయితే వెళ్ళిపోయింది. అది ఇప్పుడు తుర్కీ ఏం చెప్తుందంటే రష్యాకును, ఇరాన్‌కి మీరు అల్ అసద్‌కి సపోర్ట్ చేసే విషయంలో ప్రస్తుతానికైతే విరమించుకోండి. ఎందుకంటే తిరుగుబాటుదారు చేతుల్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు మీరు అసద్ గనక సహాయం చేస్తే మళ్ళీ ఆ దాడులు ఎక్కువవుతాయి. దానివల్ల సామాన్య ప్రజలైతే చనిపోతారు. ప్రస్తుతానికైతే రెబెల్స్ అయితే అందరూ కూడా సిరియా అల్ అసద్ బయటికి వెళ్ళిపోవడంతో, సిరియా నుంచి ఆయన బయటికి వెళ్ళిపోవడంతో సంబరాలైతే చేసుకుంటున్నారు. అలాగే సామాన్య ప్రజలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే బషర్ అల్ అసద్ కుటుంబమే ఇంచుమించు 55 సంవత్సరాలుగా సిరియాని పరిపాలించింది. ఈ 55 సంవత్సరాల్లో ప్రశాంతత ఎక్కడా లేదు సిరియాకి. అయితే ఇంకా అసద్ నాయకత్వంలో దాదాపు 13, 14 సంవత్సరాల నుంచి సిరియా మగ్గిపోతుంది. ఈ కొట్లాటల్లో, అంతర్యుద్ధంలో అనేక మంది చనిపోవడమే కాకుండా ఆకలి చావుతో కూడా చాలామంది చనిపోయారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఆయన వెళ్ళిపోతే ఇప్పటికైనా కనీసం ప్రశాంతత వస్తుంది తిరుగుబాటుదారుల చేతుల్లోనైనా సంబరాలు చేసుకుంటున్నారు అక్కడ ప్రజలు. ఇలాంటి సమయంలో తుర్కీ రష్యాకి అలాగే ఇరాన్‌కి అయితే సూచనలతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేసింది. మీరు ఎటువంటి సహాయాలు ఇప్పుడు ఇక్కడ చేయొద్దు. ముఖ్యంగా అసద్‌కి చేయొద్దు. మీరు కొంతకాలం సైలెంట్‌గా ఉండండి అన్న విధంగా తుర్కీ అయితే చెప్పడం జరిగింది.